హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అత్తగారు స్వర్గంలో సీరియల్స్. భానుమతి గారికి నివాళులు అర్పిస్తూ రచించిన శ్రీ పొత్తూరి విజయలక్ష్మి గారి రచన ఇది. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. పరిచారికలు అంగరక్షకులు హడావుడిగా పరుగులు పెడుతున్నారు. అగరధూపాలు వేస్తున్న ఒక పరిచారిక కించిత్ విసుక్కుంది. ఏంటి హడావుడి? నిల్చున్న చోట నిల్చోకుండా హడావుడి పెట్టి చంపేస్తున్నారు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయిస్తున్నారు. ఇంతకీ ఎవరు వస్తున్నారట? చక్రవర్తులా, మహారాజులా, పురుషులా, పురుషోత్తములా అంది. ఏమో మరి. మనందరినీ పరుగులు పెట్టించటం కాదు, ఆయనే పాపం చాలా టెన్షన్ పడిపోతున్నారు. మనకి చెమటలు పట్టవు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి 4 బకెట్లు చెమటలు కక్కుకునేవారంది రెండో పరిచారిక. ఎవరు పడిపోతున్నారు టెన్షను? అడిగింది పరిచారిక నెంబర్ 1. ఇంకెవరు? సాక్షాత్తు దేవేంద్రుల వారే. ఏంటి ఆయనే కంగారు పడుతున్నారు అంటే ఇదేదో కొత్త విషయమే. ఆయన మామూలుగానే గాబరా పడిపోయి అందరినీ గాబరా పెట్టేస్తారు. తీరా చూస్తే ఏమీ ఉండదు అంది పరిచారిక నెంబర్ 1. కాదులే, ఈసారి ఆయన కొత్త రకంగా కంగారు పడుతున్నారు సమాధానం చెప్పింది నెంబర్ 2 పరిచారిక. సర్లే, మరి కాసేపు ఆగితే ఏంటో విషయం తెలుస్తుంది కదా. ఈలోగా మనం టెన్షన్ పడటం ఎందుకు? మన పని మనం చేసుకుందామంది మొదటమ్మాయి. అంతలోనే ఒక పెద్ద ఆయన వచ్చి, ఏంటా కబుర్లు? ఇంకా బోల్డంత పనుంది, కబుర్లు ఆపి పని చేయండి అని కసిరాడు. చేస్తున్నాను లేవయ్యా, ఆ పని మీదనే ఉన్నాం, నువ్వేమీ అజమాయిషి చేయక్కర్లేదన్నారు పరిచారికలు మళ్ళీ పనిలో మునిగిపోతూ. ఆ తర్వాత 4 రోజులు స్వర్గంలో అంతా హడావుడి సందడీను. అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో అని 1కి 10 సార్లు చూసుకుని తృప్తిపడ్డారు. అంతా ఎదురుచూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. వందిమాగధులతో, సకల మర్యాదలతో, ఛత్ర చామరాది లాంఛనాలతో దేవేరి సహిత స్వర్గద్వారం వద్దకు వేయించేశారు దేవేంద్రుల వారు. మెల్లిగా వచ్చి ఆగింది విమానం. కుడికాలు ముందు పెట్టి దిగింది భానుమతి గారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగాయి. పుష్పవర్షం కురిసింది. బహుపరాకులు పలికారు. స్వాగతం అమ్మా, స్వాగతం అంటూ స్వాగతం పలికారు ఇంద్రుల వారు. సుతారంగా కళ్ళజోడు సవరించుకుంటూ, ఎవరినైనా మీరు? మిమ్మల్ని నేను ఇంతకుముందు చూడలేదే అందావిడ సంభ్రమాశ్చర్యాలతో. నేను స్వర్గలోకాధిపతిని, దేవేంద్రుని సమాధానం చెప్పారు ఆయన. మరింత ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆవిడ. అంటే దేవేంద్రులు మీరేనా? నమ్మలేకుండా ఉన్నాను అంది నోటితో నవ్వుతూ, నొసలతో వెక్కిరింతగా. ఇందులో సందేహం ఏముందమ్మా, నేనే దేవేంద్రుని. మీకు నమ్మకం ఎందుకు కలగటం లేదు అన్నారు ఇంద్రుల వారు. అది కాదు, మీరు చూడబోతే దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఆ దర్పం, ఆ టీవీ, మా సినిమాల్లో దేవేంద్రుడంటే ఎప్పుడూ నిద్రమొహంతో నీరసంగా ఉంటాడు అనేసింది భానుమతి గారు. ఇంద్రుడి మొహం మాడిపోయింది. అది చూసి ఆవిడ పాపం నొచ్చుకుంది. ఏమనుకోకండి, ఉన్నమాట ఠబీమని మాట్లాడటం నాకు అలవాటు. అంతా అహంకారం అంటారు కాదు, కానీ ఆత్మాభిమానం అంటాను నేను అన్నారు ఆవిడ. అవునమ్మా, అందరూ ఆ మాటే చెప్పారు. ఇకపోతే మీరు చెప్పింది అక్షరాల నిజం. అక్కడ సినిమాల్లో ఇంద్రుడిని 1-2 సార్లు చూడటం తటస్థించింది. జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ మాకు అది సాధ్యం కాదు కదా అన్నారు ఇంద్రుల వారు. బాధపడకండి, ఏం చేస్తాం. ఇంద్రుడి విషయంలో మాత్రం కాదులేండి. మా సినిమా వాళ్ళు పంచపాండవుల్లో నకుల సహదేవులను, దశరథ పుత్రుల్లో భరత శత్రుఘ్నులను కూడా లెక్క చేయరు. ఏ బ్రాస్ వాళ్ళని ఎంచి మరీ తీసుకొస్తారు. వాళ్ళేమో ఆవులించుకుంటూ బుర్రలు గొక్కుంటూ ఉంటారు. ఒక్కో సందర్భంలో మహారాజు మసిదీపంలా కూడా ఉండి పింజామర వీచే సేవకుడు వెలిగిపోతూ ఉంటాడు అని సర్ది చెప్పింది భానుమతి గారు. ఇంద్రుడి మొహం మళ్ళీ కళకళలాడింది. ఇక్కడైనా కబుర్లని లోపలికి తీసుకెళ్ళండి అంటూ కర్తవ్యం గుర్తు చేశారు దేవేంద్రుని అంతరంగికులు. దయచేయండి అంటూ లోపలికి తీసుకెళ్లారు. ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. ఏం పుచ్చుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్ అని అడిగారు. మళ్ళీ ఆశ్చర్యపోయారు భానుమతి గారు. స్వర్గంలో కూడా ఇవన్నీ ఉన్నాయా? మరి మా చక్కన్న గారు? ఎప్పటి చక్కన్న గారి మాటమ్మా. ఆ తర్వాత మాలోనూ చాలా మార్పులు వచ్చాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, వారి సౌకర్యార్థం వారికి కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇంద్రుల వారు. అలాగా, చాలా సంతోషం
మెచ్చుకున్నారు భానుమతి గారు. ఇప్పుడు మీకు ఫిల్టర్ కాఫీ పంపించమంటారా, ఇన్స్టెంట్ కాఫీనా, ఎక్స్ప్రెస్సో కాఫీనా అడిగారు పరిచారికులు. ఇప్పుడేం వద్దు, ఇప్పుడేగా వచ్చాను, కాస్త విశ్రాంతి తీసుకుని అని ఆవిడ చెప్తుంటే ఇంద్రుల వారు కాస్త తటపటాయించారు. అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం ఏదో విధంగా ఆపగలిగాం కానీ ఇక మా వల్ల కావటం లేదు. మీరు వెంటనే వచ్చి పరిస్థితి చక్కదిద్దాలన్నారు. ఏంటా పరిస్థితి, నేను వచ్చి ఏం చెయ్యాలి అని అడిగింది ఆవిడ. రండి, తమరే చూద్దురుగానంటూ తీసుకెళ్లారు. అక్కడ పెద్ద సభ, తండోపతండాలుగా జనం, ఒక మూల వేదిక, దానిమీద తలపట్టుకుని నిలబడి ఉంది రంభ. జనం ఈలలు వేసి గొడవ చేశారు. వాద్య బృందం వారు వాయించటం మొదలుపెట్టారు. స్వర్గలోక గాయనీమణి కంఠం సవరించుకుని పిలిచిన బిగువట్రా అని పాట మొదలుపెట్టింది. వెంటనే రంభ లేచి లేని ఉత్సాహం తెచ్చుకుని ఆడటం మొదలుపెట్టింది. జనం ఆపు ఆపు అంటూ గొడవ పెట్టారు. రంభ ఆడటం మానేసి దీనంగా నిలబడింది. చూసారా అమ్మా, ఇదే పరిస్థితి. వీరంతా భూలోకవాసులు. వీరికి వినోదం కలిగించటం మా బాధ్యత. వీరందరికీ మీరు చేసిన నాట్యం చూడాలని కుతూహలం. మా నర్తకీమణులందరూ ప్రయత్నించి విఫలులయ్యారు. రంభ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఓపిగ్గా ప్రయత్నిస్తోంది. అయినా ఆవిడ వశం కావడం లేదు. ఈ జనం కోరిక తీర్చకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది. నా పదవికే మోసం. మీరు వస్తున్నారని తెలుసుకుని నాకు మా రంభకి ప్రాణం లేచొచ్చింది. దయ ఉంచి మీరు మా రంభకు ఆ మెళకువలు నేర్పి ఈ ఆపద నుంచి గట్టెక్కించాలంటూ ప్రాధేయపడ్డారు ఇంద్రుల వారు. భానుమతికి నవ్వొచ్చింది. అంటే మీకు కోపం వస్తుందేమో కానీ పాపం వాళ్ళ తప్పేముంది? అంత మంచి నర్తకీమణులున్నా ఎంతసేపు తపస్సులు చెడగొట్టే నాట్య ప్రదర్శనలు ఇప్పించటం తప్ప జనరంజకంగా ఏనాడైనా డ్యాన్స్ చేయిస్తేగా, పాపం వాళ్ళేం చేస్తారు అనేసింది. మళ్ళీ మొహమాట పడ్డారు ఇంద్రుల వారు. నిజమే, ఏదో మరి మా పద్ధతులవి. ఇంతకీ మీరు మమ్మల్ని కరుణించాలి మళ్ళీ బ్రతిమలాడారు. ఈసారి ఆవిడ మొహమాట పడింది. అప్పుడంటే చిన్నతనం, ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నేనేం నేర్పుతాను? పాపం ఆ రంభ నేర్చుకుంటుంది అనేసింది. ఆ భయం మీకొద్దు. ఇది స్వర్గలోకం. తలచిన మరుక్షణం తలచిన రూపు ధరించగల అవకాశం ఉంది. మీరు సరేననండి చాలు హామీనిచ్చారు ఇంద్రుల వారు. సరేనంది భానుమతి గారు. మరుక్షణం అప్పటి భానుమతి ఎదుట ప్రత్యక్షం అయింది. దేవేంద్రుడు దిగ్భ్రమ చెందారు. అమ్మా, ఏం సౌందర్యం, ఏమి ఠీవి! సామాన్యులకు అందరాని ఈ తేజస్సు అంతా మీలోని విద్వత్ సంపద వల్ల కలిగిందేనా తల్లి అన్నారు వినయంగా. అదేమీ కాదు, మీ అభిమానం అనేసింది భానుమతి గారు. భానుమతి గారిని తీసుకుని వేదిక మీదకి వెళ్ళారు. ఇక జనం ఆనందోత్సాహాలకు అంతే లేదు. ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఆ సందడి సద్దుమణగటానికి చాలా సమయం పట్టింది. రంభ ప్రాణం లేచొచ్చింది. భానుమతి గారి దగ్గర మెళకువలు నేర్చుకోవాలని ఆశగా ముందుకొచ్చింది. భానుమతి గారు కూడా నేర్పేందుకు సిద్ధమైంది. అంతలోనే మళ్ళీ జనం గొడవ మొదలుపెట్టారు. భానుమతి గారు వచ్చాక మళ్ళీ మధ్యలో రంభ ఎందుకని వారి వాదన. భానుమతి గారే స్వయంగా డాన్స్ చేయాలని వారి కోరిక. భానుమతి గారు అసహనంగా చూశారు జనం వంక. ఒక్కొక్కరిని గుర్తిస్తూ అందరి వంక చూస్తూ ఉంటే అందరూ తమ వాళ్లే. చల్లని చిరునవ్వుతో దేవులపల్లి వారు, అభిమానంగా చూస్తూ నాగయ్య గారు, ఘంటసాల గారు, బిఎన్ రెడ్డి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చక్కన్న గారు, ఎడం చేయి తిప్పుతూ సూర్యకాంతమ్మ, ఊరకంట చూస్తూ సావిత్రి, అందరికంటే ప్రక్కగా రామకృష్ణ గారు. భానుమతి గారి కళ్ళు చెమర్చాయి. ఆవిడ అణువణువు పులకరించింది. ఆ పులకరింత మనోమన నర్తనమైంది. ఆ నయగారము, ఆ వయ్యారము తిలకించిన వారంతా మంత్రముగ్ధులయ్యారు. హర్షధ్వానాలు జగత్తంతా వ్యాపించాయి. అందరూ ఆప్యాయంగా పలకరించారు. అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న భానుమతి గారు ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఎదురుగా గోల్కొండ వ్యాపారుల గోచి సర్దుకుంటూ అత్తగారు. మీరిక్కడున్నారేంటి ఆశ్చర్యంగా అడిగింది భానుమతి గారు. ఏ అంత ఆశ్చర్యం? భానుమతి ఉన్న చోట అత్తగారు ఉండదా? నీ చేదస్తం కాకపోతేను అన్నారు అత్తగారు. నిజమే మరి, భానుమతిది అత్తగారిది అవినాభావ సంబంధం అనేసింది భానుమతి గారు. ఎలా ఉన్నావే?
మీ వాళ్ళు మా వాళ్ళు అంతా బాగున్నారా? కుశలం అడిగారు అత్తగారు. పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇంతకీ మీరెలా ఉన్నారు? స్వర్గలోకం బాగుందా మీకు? అడిగింది భానుమతి గారు. ఏం స్వర్గంలే, భూలోకం ఎంతో స్వర్గలోకమో అంతే అన్నారు తేలిగ్గా అత్తగారు. భానుమతి గారు స్వర్గానికి పాతకాప అయిపోయారు. అమ్మయ్య, ఇక నిశ్చింతగా ఉందాం అనుకుంటూ ఉండగానే అత్తగారు వచ్చారు. నీతో ఓ మాట చెప్పాలనుకుంటూ. ఏంటో చెప్పండి, ఆలస్యం ఎందుకు అంది భానుమతి గారు. ఇప్పుడు అదే మరి అసలు విషయం ఏంటంటే అంటూ నీళ్లు నమలటం ప్రారంభించారు అత్తగారు. ఇదేం వింత, చెప్పదలుచుకున్నదేదో కుండబద్దలు కొట్టి చెప్పే మీరు ఇలా మెత్తగా ఉన్నారేంటి? స్వర్గానికి వచ్చాక మీ దాష్టీకం తగ్గిపోయిందా ఏం అని అడిగింది భానుమతి గారు. అత్తగారి కోపం వచ్చింది. అదేం కాదులే, ఉన్నమాట చెప్పడానికి మొహమాటం ఎందుకు? నీ మీద నాకు చాలా కోపంగా ఉందని చెప్పేశారు. ఎందుకుట? నేనేం చేశాను అడిగింది కోడలు. నా మీద కథలు రాసి నన్ను ఆట పట్టించావు. భానుమతి అత్తగారంటే అందరికీ నవ్వులాటే అలిగింది అత్తగారు. భలేవారే, మీరంటే అందరికీ వల్లమాలిన అభిమానం. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి కోడళ్ళు మీలాంటి అత్తగారు కావాలనుకుంటారు ఈనాటికిను అంటూ ఉన్నమాట చెప్పేసింది భానుమతి. అవుననుకో, కానీ బొత్తిగా నాకే పని రానట్టు రాసావు. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంతకాలానికి ఇద్దరం ఒక చోటికి చేరిపోయాం. నీకు తీరికే నాకు తీరికే కాబట్టి ఏదైనా మంచి పనులు చేసి నేను మంచి పేరు తెచ్చుకుంటానంది అత్తగారు మనసులోని మాట చెప్తూ. ఆలోచన బాగానే ఉంది, కానీ ఇప్పుడు అర్జెంటుగా మీరు ఏం మంచి పని చేయాలట అడిగింది కోడలు గారు. నేను ఆలోచన చేసే ఉంచాను అంది అత్తగారు. చెప్పండి, ఇంకెందుకు ఆలస్యం ప్రోత్సహించింది కోడలు. ఏమీ లేదే, అక్కడ మన భూలోకంలో అవేమిటో ఇంటింటా వచ్చాయట. టీవీనో క్షయో దాని పేరు. బొమ్మలు కనిపిస్తాయట. టీవీ కాదు, క్షయ కాదు, టీవీ అంటే టెలివిజన్. పడి పడి నవ్వుతూ చెప్పారు భానుమతి గారు. ఏదో వాటిలే, ఆ బొమ్మల పెట్టిలో రోజు కాస్త కాస్త కథ తీసి చూపిస్తారటగా అంది అత్తగారు. అవును, వాటిని డైలీ సీరియల్స్ అంటారు. అదేనుట, ఆ సీరియల్సే మనము ఒకటి తీద్దామా? అత్తగారు ఆలోచన. గతుక్కుమంది భానుమతి గారు. మీ కథలన్నీ నేను టీవీ సీరియల్స్ తీసేశాను అని చెప్పాలని నోటిదాకా వచ్చింది, కానీ కథలు రాసినందుకే చిరుబర్రమంటోంది ఈవిడ. సీరియల్ కూడా తీసేశానని తెలిస్తే మరింత గొడవ చేస్తుందేమో అని ఊరుకుంది. అందుకే, అమ్మో, సీరియల్ తీయటం అంటే మాటలా, చాలా ఓర్పు ఓపిక కావాలి. భయపెట్టాలని చూసింది. నాకు ఓర్పు తక్కువ, నీకు ఓపిక తక్కువ. ఓ సీరియల్ తీసేద్దాం. ఇక్కడ మా వాళ్ళందరినీ అడిగి ఉంచాను. భారీ ఎత్తున తీయాలంటే కష్టం, కానీ పొదుపుగా తీసుకోవటం తేలికేనట చెప్పారు అత్తగారు. ఇంకేం చెప్పారు వాళ్ళు అడిగింది కోడలు గారు. ఏముంది, పెద్దగా సరంజామా ఏం అక్కర్లేదట. ఆ నిచ్చెనలు లైట్లు ఏమీ లేకుండా ఒక కెమెరాతో సీరియల్స్ తీయొచ్చునట. ఆ కెమెరా కూడా సినిమాతో అక్కర్లేదట. ఈ మధ్య అన్ని పెళ్ళిళ్ళలోనూ పేరెంటాళ్ళలోనూ తీస్తారట. వీడియో కెమెరానో బోడియో కెమెరానో అది చాలునట. సూక్ష్మంలో మోక్షంగా చెప్పేశారు అత్తగారు. నవ్వు ఆపుకోలేక సతమతం అయిపోయింది భానుమతి గారు. బోడియో కాదు, వీడియో కెమెరా. సరే, వీడియో కెమెరాతోనే తీద్దాం. మరి పాత్రలు పోషించేందుకు యాక్టర్లు కావాలిగా అడిగారు. ఎందుకే పాత్రలు గ్లాసులును, నువ్వు నేను ఉన్నాం చాలదు అనేసారు అత్తగారు. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఒక వీడియో కెమెరాతో సీరియల్ తీద్దామంటారు, అంతేనా అడిగింది భానుమతి గారు. అక్షరాల అంతే. అంతగా అవసరం అనుకుంటే అప్పుడు ఇంకో నలుగురిని కేకేస్తే వాళ్లే వస్తారులే సలహా ఇచ్చారు అత్తగారు. సరే, పాత్రలు వద్దు, కథ అయినా కావాలి కదా భానుమతి గారి ప్రశ్న. ఎందుకే కథ కాకరకాయను, ఉన్న కథలే చాలు. నువ్వు నా మీద రాసినవన్నీ ఉన్నాయిగా గుర్తు చేశారు అత్తగారు. చచ్చింది గొర్రె, ఇందాక తప్పించుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయాలని కంగారు పడింది భానుమతి గారు. అదేమిటి, ఆ కథలన్నీ రాసి మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని ఇప్పుడే కదా అన్నారు. అంతలోనే మర్చిపోయారా? మళ్ళీ ఇంతలోనే ఆ కథలే సీరియల్ తీస్తానంటారు ఏమిటి? తప్పించుకోవాలని ఆఖరి ప్రయత్నం చేసింది భానుమతి గారు. కాదు, ఆ కథలే కావాలని పట్టుపట్టింది అత్తగారు. ఇక లాభం లేదు, అన్యదా శరణం నాసి అనుకుంటూ, అది కాదత్త,
ఆ కథలన్నీ నేను ఆల్రెడీ సీరియల్స్ తీసేసాను అంటూ చెప్పేశారు. అత్తగారు పక్కపక్క నవ్వేశారు. ఓసిని ఇంట వానగురువా, తీసేశావు? పోన్లే, ఆ కథలన్నీ మార్చేసి సీరియల్స్ తీసేద్దాం అన్నారు. ఆ కథలు మీకు నచ్చలేదన్నారుగా అంది భానుమతి గారు. అయ్యో నా నెత్తిరాత, నాకు ఆ మాత్రం తెలియదుటే. ఆ కథలన్నీ మార్చేద్దాం అన్నారు అత్తగారు నవ్వుతూ. మార్చినంత మాత్రాన మంచి కథలు అయిపోతాయా అడిగింది కోడలు. ఆహా, నిక్షేపంలా అవుతాయి. ఉదాహరణకి ఈ కథలో నేను పెట్టిన ఆవకాయ అందరూ లొట్టలేసుకుని తింటారన్నమాట. అట్లానే నేను నువ్వు తవ్వితే ఒకటి కాదు 4 లంకె బిందెలు దొరికి వాటితో నువ్వు ఇంకా బోలెడు సినిమాలు తీస్తావన్నమాట ఆవేశంగా చెప్పుకుపోయారు అత్తగారు. నోరు ఆవలించి వింటూ ఉండిపోయింది భానుమతి గారు. కథలన్నీ ఏ విధంగా మార్చాలో చెప్పి ముగించారు అత్తగారు. అదన్నమాట సంగతి. మరింకా పాత్రలో ఉన్నాం కదా, కథ ఉంది, మళ్ళీ నీ మొగుడు వచ్చి అడ్డం చెప్పేలోగా గబగబా తీసేద్దాం సీరియల్స్ అన్నారు కంగారు పెట్టేస్తూ. ఆగండి, బాగానే ఉంది మీ కంగారు. తలచిన్నాడే తాతకు కళ్యాణం అంటే ఎలాగా? కాస్త మంచి రోజైనా చూసుకోవద్దు? మన ఇద్దరం కాక మరో 4 నటీనటులు కావాలా? వీడియో వాడు కావాలా? ఆవిడ ఉత్సాహానికి ఆనకట్ట వేయాలని వ్యర్థ ప్రయత్నం చేసింది భానుమతి గారు. అది కాదే, నేను స్వయంగా పని మొదలెడదామంటే మళ్ళీ మంచి రోజు సింగినాదం ఎందుకు? నేను మొదలు పెడితే ఏ పనైనా ఎంత బాగా జరుగుతుందో నీకు తెలీదు అంటూ గర్వంగా నవ్వింది అత్తగారు. తెలుసు కాబట్టే నా బాధ లోపలే అనుకుంది భానుమతి గారు. ఈవేళ మంచి రోజే, ముందు నువ్వు పని ప్రారంభించు. అత్తగారు పనివాళ్ళు, కథ ముందుగా సీరియస్ తీసేసేద్దాం. నువ్వు నేను ఉండనే ఉన్నాం. ఇంద్రుని కేకేస్తే తిరువెంగళం పాత్ర వేసేస్తాడు. ఆ రంభను పిలిపించి పని మనిషి ఎల్లమ్మ పాత్ర వేయిస్తే సరిపోయే సునాయాసంగా చెప్పేసింది అత్తగారు. ఏంటి, రంభ ఎల్లమ్మ వేషం వేస్తుందా? ఇంద్రుల వారికి తిరువెంగళం వేషమా? వాళ్ళు వేస్తారా? అపనమ్మకంగా అడిగింది భానుమతి గారు. ఏ, ఎందుకు వేయరు? వాళ్ళు అడిగితే నువ్వు డ్యాన్స్ చేయలా? నువ్వు అడిగితే నిక్షేపంలా చేస్తారు ఖచ్చితంగా చెప్పేసింది అత్తగారు. సరే, రంభ ఎల్లమ్మ, ఇంద్రుడు తిరువెంగళం. మరి గుండుమణి పాత్రకి ఎవరు నిర్ణయించారు? చంద్రుడినా అడిగింది భానుమతి గారు. ఛా, ఆ మసాలా వేధవ మణిగాడు ఎందుకు పేడాకారం? వాడి పాత్రే వద్దు. నువ్వు నేను రంభ ఇంద్రుడు చాలు ప్రస్తుతానికి. మన నలుగురితో ఓ సీరియల్ తీసేసి అంతగా కావలిస్తే అప్పుడు ఇంకో పాత్ర కలుపుకుందాం అన్నారు అత్తగారు. ఊరగాయలో ఉప్పు కలుపుకుందాం అన్నంత తేలిగ్గా. భానుమతి గారి బుర్ర తిరిగిపోతుంది. నోట మాట రావటం లేదు. సరే, అంతా రెడీ అయిపోయింది. నువ్వు వెళ్ళి ఇంద్రుడిని రంభని కేకేసుకురా. నే వెళ్ళి ఆ వీడియోనో బోడియోనో అది తీసే అబ్బాయిని తీసుకొస్తాను. అన్నట్లు నీతో చెప్పలేదు కదూ? నాకు ఒక అబ్బాయి తెలుసు. పాపం బ్రతికుండగా ఆ వీడియోనో తీసుకునేవాడట. యమహానో కుబేరహానో మోటార్ సైకిల్ మీద పోతూ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాడు. నువ్వంటే చాలా అభిమానం. మీరు అనండి, నేను వచ్చేస్తానని అన్నాడు. ఏనాడో చెప్పి ఉంచాడు. చూసావా అన్ని ఏర్పాట్లు ఎలా చేసిస్తానో అంటూ వెళ్ళిపోయారు అత్తగారు. తల పట్టుకుని కూర్చున్నారు భానుమతి గారు. ఆవిడ కళ్ళ ముందు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కి వచ్చేసింది అత్తగారు. చూసావా, అసలు విషయం మర్చిపోయాం. మనకో పొలిటీషియన్ కావద్దు అన్నారు. అసలే బుర్రలు పోయి ఏడుస్తుంటే పొలిటీషియన్ ఎందుకు, ఇంకా బుర్ర తింటానుకా? కాస్త విసుక్కున్నారు భానుమతి గారు. అయ్యో రామా, సీరియల్స్ తీస్తుంటే మనం అంతా మేకప్లు వేసుకోవద్దుటే. మన మేకప్కి పొలిటీషియన్ కావద్దు. మేకప్కి పొలిటీషియన్ ఎందుకత్తా అయోమయంగా అడిగారు భానుమతి గారు. అదేం విడ్డూరమే, ఇంతకాలం అక్కడ ఉన్నావు, నీకు మేకప్ వేసే పొలిటీషియన్ గురించి తెలీదు? సినిమాలకైతే మేకప్ మ్యాన్లు కావాలట. ఇలా చిన్న చితకా వాటికి ఆడ మేకప్ పిల్లలు ఉంటారట. పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వాళ్లే వచ్చి ఆడవాళ్ల మొహాలకు సున్నాలు రంగులు వేసి తలలు దువ్వి తయారు చేస్తారట. వాళ్ళని పొలిటీషియన్లు అంటారట. వీలైనంత వివరంగా చెప్పింది అత్తగారు. పడి పడి నవ్వింది భానుమతి గారు. అయ్యో రామా, వాళ్ళు పొలిటీషియన్లు కాదు, బ్యూటీషియన్లు అంది. ఏదో ఎత్తుబారం. నాకు పిల్ల తెలుసు, ఆ పిల్లను పిలుచుకొస్తా. పని పెందలాడే మొదలు పెట్టేస్తే పెందలాడే అయిపోతుందంటూ వెళ్ళిపోయారు అత్తగారు. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోయారు భానుమతి గారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్